మీడియా మిత్రులకు నమస్కారాలు. నా పేరు అలుగుబెల్లి నర్సిరెడ్డి. నేను ఎమ్మెల్సీగా వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్స్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎన్నికయ్యాను. నేను 2019లో మార్చిలో ఎన్నికయ్యాను. నేను టీచర్ ఎమ్మెల్సీకి ఎన్నికైనప్పుడే ఇక్కడ ఇప్పుడు లోక్సభ సభ్యులుగా పోటీ చేసిన టి జీవన్ రెడ్డి గారు ఈ ఉత్తర తెలంగాణ నుంచి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఈ 4 జిల్లాల నుంచి గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్సీ ఎన్నికయ్యారు. నేను ఇండిపెండెంట్ను, వారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు. నేను ఇండిపెండెంట్ గా ఉంటూ నేను ప్రతిపక్ష పాత్రని పోషించాను. ఆ పాత్రలోనే ఎన్నికయ్యాను. దానివల్ల మేమిద్దరం గత 5 సంవత్సరాల నుంచి పక్కనే కూర్చొని మండలిలో మా అభిప్రాయాలను ప్రభుత్వాలకు చెప్పారు. ఆ రకంగా మా ఇద్దరికి స్నేహితులు ఏర్పడింది. ఈరోజు నేను నిజామాబాద్ లోక్సభ స్థానంలో గౌరవనీయులు టి జీవన్ రెడ్డి గారిని గెలిపించమని చెప్పి కోరడానికి నిజామాబాద్ పట్టణానికి వచ్చాను. మీ ద్వారా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నేను నిజామాబాద్ లోక్సభ పరిధిలో ఉన్న ఓటర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. టి జీవన్ రెడ్డి గారిని గెలిపించండి, లోక్సభకు పంపించండి. తద్వారా ఈ దేశంలో నేడు ప్రజాస్వామ్యానికి, సామాజిక న్యాయానికి, రాజ్యాంగానికి ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ పరిస్థితుల నుంచి ఈ దేశం నిలబడాలంటే, భారతీయులందరికీ న్యాయం జరగాలి అంటే జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. అందుకొరకే ఈ పరిధిలో ఉన్న, లోక్సభ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల ప్రజలందరికీ, ఓటర్లందరికీ జీవన్ రెడ్డికి మీ అమూల్యమైన ఓటేయండి, గెలిపించండి అని కోరుతున్నాను. మీ అందరికీ కూడా తెలుసు, నాకంటే మీకే ఎక్కువ తెలిసి ఉంటుంది. ఎందుకంటే నాకు గత 5 సంవత్సరాల నుంచి ఎమ్మెల్సీగా మాత్రమే జీవన్ రెడ్డి గారు పరిచయం. కానీ మీ అందరికీ జగిత్యాల ఎమ్మెల్యేగా దాదాపు 5 సార్లు గెలిచినట్టు నాకు తెలిసిన విషయం. ఒకసారి కొద్ది కాలం మంత్రిగా చేసినట్లు కూడా నా దృష్టిలో ఉంది. సమితి ప్రెసిడెంట్ కూడా పనిచేసినట్టు ఉన్నది. నేను 5 సంవత్సరాల్లో పరిశీలిస్తే, అంటే దాదాపు 40 సంవత్సరాల నుంచి రాజకీయ జీవితంలో ఉండి సాధారణ వ్యక్తిగా జీవిస్తున్నట్టు నాకు కనిపించింది. ఎందుకంటే నాకు రాజకీయ జీవితం లేదు. అంతకుముందు నేను కొత్తగా ఎమ్మెల్సీ ఎన్నికై శాసనమండలిలోకి వచ్చాను. నేను రిటైర్డ్ హై స్కూల్ హెడ్ మాస్టర్. అప్పటికే వారికి 35 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. మరి ఈ కోణంలో చూసినప్పుడు వయసు రీత్యా మా ఇద్దరి మధ్య 10 సంవత్సరాల తేడా ఉన్నది, కానీ రాజకీయ జీవితం రీత్యా చాలా తేడా. నేను బచ్చగానే అవుతాను. కానీ అటువంటి భేషజం లేకుండా 5 సంవత్సరాల నుంచి మేము ఒకే బెంచ్లో, మండలిలో మాట్లాడుకున్నప్పుడు కానీ, ప్రజల సమస్యలు చెప్పినప్పుడు కానీ, వారు కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాబట్టి ఉద్యోగుల, ఉపాధ్యాయుల సమస్యలు ప్రస్తావించినప్పుడు కానీ అనేక సందర్భాల్లో పరస్పరం పంచుకోవడం జరిగింది. అంటే నేను సీనియర్ రాజకీయవేత్తనో, ఇప్పటికే 5 సార్లు ఎమ్మెల్యేలు చేశానో, లేదా మంత్రిగా కూడా చేశానో ఎటువంటి భావజాలం, వేషజం వారిలో కనిపించలేదు. అందుకొరకు అటువంటి వ్యక్తిని గెలిపించాలని చెప్పి, గెలిపించడం సమంజసం అని చెప్పి, ఈ దేశానికి, ఈ పార్లమెంటుకు నీకు అవసరం అని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులై.
140 కోట్ల పైగా మన భారతీయ జనాభా ఉంది. మరి ఇంత జనాభా ఉన్న ఈ దేశంలో ఇప్పటికీ మనకు స్వాతంత్రం లభించి 75 సంవత్సరాలు పైబడ్డా, 76 సంవత్సరాలు దాటినా కూడా ఇంకా అందరికీ చదువులు లేవు. అందరూ ఆర్థికంగా, సామాజికంగా ఒకే స్థాయిలో లేరు. దాన్ని సాధించవలసిన తక్షణ అవసరం ఈ దేశంలో ఉన్నది. కానీ మనం పరిపాలన కొనసాగుతున్న తీరు చూస్తే గత 10 సంవత్సరాలుగా దేశాభివృద్ధిలో కేంద్ర పాలకులుగా ఉన్న మోదీ కానీ, వారి ప్రభుత్వం కానీ నిర్వహిస్తున్న పాలన తీరు చూస్తుంటే కాకులను కొట్టి గద్దలకేసే విధానం గతంలో ఉండేది. కానీ నేడు కాకులను, గద్దలను కొట్టి కూడా రాబందులకేస్తున్న విధానం కొనసాగుతుంది. ఇది దేశ ప్రజలు, ముఖ్యంగా నిజామాబాద్ ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతాను. ఎందుకంటే దేశంలో సంపద 1% దగ్గరనే, దేశ సంపదలో 40% పైగా పోగై ఉంది. 99 మంది దగ్గర మిగిలింది. 10% మంది దగ్గరనే 60% పైగా సంపద పోగైంది. దిగువన ఉన్న 50% మంది దగ్గర 10% సంపద కూడా లేదు. దేశ ఆదాయాన్ని చూస్తే ఆదాయంలో సింహభాగం 1% ఉన్న వాళ్ళే 22% ఆదాయాన్ని పొందుతున్నారు. 10% ఉన్న వాళ్ళే 27% ఆదాయం పొందుతున్నారు. ఈ ఆర్థిక వ్యత్యాసాలు గణనీయంగా పెరిగిపోతున్న స్థితి ఈ 10 ఏళ్ల కాలంలో కనిపించింది. అంటే సామాన్యుడికి బతికే అవకాశం లేకుండా పోయింది. అందుకే ఇప్పుడు కూడా ప్రకటించింది ఏంటి, ఇంకా రాబోయే 5 సంవత్సరాల కాలం భారతదేశంలో 80 కోట్ల మందిని మేము రేషన్ ఇస్తామని ప్రకటించారు. ఉచిత రేషన్ అంటే 140 కోట్ల జనాభాలో 80 కోట్ల మందికి ప్రభుత్వం నుంచి తిండి గింజలు ఇస్తే తప్ప బతకలేని స్థితిలో దేశం ఉందంటే ఇక దేశం అభివృద్ధి చెందినట్టని సబ్కా సాత్ సబ్కా వికాస్ ఎక్కడుంది? ఎక్కడ సబ్కా వికాస్ ఉంది? सबका साथ सबका विकास नहीं, ये विकास अंबानी से अदानी से 1% के जन्म के है, 1% జనానికి ఉపయోగపడుతుంది. ఇంకొంత ఉపయోగపడితే 10% జనానికి ఉపయోగపడుతుంది తప్ప ఈ వికాసం అనేది సామాన్య ప్రజలకు అంత లేదు. అందుకొరకు భారత రాజ్యాంగం నిలబడాలంటే, భారత ప్రజాస్వామ్యం నిలబడాలంటే, భారతదేశంలో సామాజిక న్యాయం, సామాన్యుడు బతకాలి అంటే కేంద్ర సర్కార్ మారవలసిన అవసరం ఉంది. రాబోయే కేంద్ర ప్రభుత్వం మారాలి, మోడీ మళ్ళీ రాకుంటుండాలి. అందుకొరకే జీవన్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి మీ అందరి ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మనం కొన్ని చూద్దాం. రాష్ట్రపతి గిరిజన ఆయన ఎన్నుకున్నారు, చాలా సంతోషం, అందరం గౌరవిద్దాం. భారతదేశ రాజ్యాంగం ప్రకారం ఉభయ సభను ఉద్దేశించి మాట్లాడే అధికారం ఒక రాష్ట్రపతికి మాత్రమే ఉంది ఈ దేశంలో. కానీ అటువంటి రాష్ట్రపతిని రాష్ట్రపతి భవన ప్రారంభోత్సవానికి పిలువలేదు. ఇది ఏ రకంగా చూడాలి? ఒకరికి భారత రత్న అవార్డు ఇచ్చినప్పుడు ఇంటికి పోయి ప్రదానం చేశారు. అప్పుడు మోదీ గారు మంచి ఉచితాసనంలో కూర్చుంటే రాష్ట్రపతి మాత్రం నిలబడి ప్రదానం చేయవలసిన పరిస్థితి. అంటే ఉన్నతమైన పదవులు ఇవ్వటం కాదు, ఉన్నతమైన ఆదరణ, ఉన్నతమైన గౌరవం ఇచ్చినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం అనబడుతుంది తప్ప లేకుంటే అది నిజమైన ప్రజాస్వామ్యం కాదు. అది
కొందరికి ప్రజాస్వామ్యం అవుతుంది. దీన్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నా. ఇది సరైనది కాదు. రాజ్యాంగ సంస్థలు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏం చేస్తుందో చూస్తున్నాం. దేశంలో ఎవరైనా అవినీతి చేస్తున్నారు. చాలా మంది అవినీతి పనులు ఉన్నారు, చాలా మంది దోపిడీదారులు ఉన్నారు. ప్రతిపక్షంలో ఉంటేనేమో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళను అరెస్టులు చేస్తుంది, వేధిస్తుంది. కానీ పాలక పార్టీలో, కేంద్ర పాలక పార్టీలో, బీజేపీలో చేరితే మాత్రం వెంటనే స్వచ్ఛశీలు స్వచ్ఛంగా మారిపోతారు, సచ్యులు అయిపోతారు, ఎటువంటి కేసులు లేకుండా పోతాయి. ఇది ఎలా సాధ్యం? భారత రాజ్యాంగంలో ఎక్కడికి లేదు కదా. ఇటువంటి విధానాన్ని కొనసాగిస్తున్నారు కాబట్టి ఇది మంచిది కాదు. అందుకొరకే జీవన్ రెడ్డి గారిని గెలిపించడం తక్షణ అవసరం అని చెప్పి నేను నిజామాబాద్ ఓటర్లందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. గవర్నర్ వ్యవస్థ చూశాం. రాజ్యాంగాన్ని తయారు చేసేటప్పుడు అనేక సందర్భాల్లో ప్రతి ఆర్టికల్ మీద చర్చ జరిగింది. మీలో కూడా చాలా మంది తెలిసి ఉంటారు. ఏ ఆర్టికల్ ఎందుకు పెట్టాం, ఎలా దాన్ని మనం చూడాలి. గవర్నర్ అంటే న్యూట్రల్ అయి ఉండాలి. గవర్నర్ అంటే రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలి. కానీ నేటి గవర్నర్లు అందరూ చూస్తున్నాం. మనకాడ చూసాం, కేరళలో చూస్తున్నాం, తమిళనాడులో చూస్తున్నాం, పశ్చిమ బెంగాల్లో చూస్తున్నాం, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ చూస్తున్నాం. ఎలా ఉంది? కేంద్రంలో ఉన్న రాజకీయ పార్టీ ప్రతినిధులే వ్యవహరిస్తున్నాం తప్ప గవర్నర్లు వ్యవహరిస్తున్నట్లేదు. వాటన్నిటికంటే నాకు బాధాకరం అనిపించింది ఏంటంటే, మన రాష్ట్రానికి గవర్నర్ గా పనిచేసిన తమిళసై గారు ఈ మధ్య వచ్చి హైదరాబాద్ లో బీజేపీ పక్షాన ప్రచారం చేసిపోయారు. ఇది చాలా ఆందోళనకరమైంది, శోచనీయమైంది. ఒకసారి గవర్నర్ పోస్ట్ లోకి వచ్చిన తర్వాత ఓ పెద్ద మనిషి తరాలు ఉండాలి, రాజకీయేతరంగా ఉండాలి. కానీ మళ్ళీ రాజకీయాలకు వచ్చే వాళ్ళని గవర్నర్లు ఎంపిక చేయడం మంచిది కాదు అనేది ఈనాడు కాదు, రాజ్యాంగం తయారు చేసి జరిగిన చర్చలలోనే ఇది ఉంది. ఇది కూడా ఈ విధానం చూస్తే భారత రాజ్యాంగాన్ని చేతి కల్పించేది తప్ప మేలు చేసేది కాదు ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. వాస్తవంగా మొత్తంగా పరిశీలిస్తే ఈ 76 సంవత్సరాల్లో ఇంకా చాలా అభివృద్ధి జరగవలసి ఉంటాయి. ప్రజలు చాలా మంది దారిద్ర్య రేఖ పైకి రావాల్సి ఉంటాయి, అందరి అవసరాలు తీరవలసి ఉంటాయి. కానీ ఆ మేరకు జరగలేదు. కానీ బేరీజ్ వేసుకుంటే నేడున్న భారీ ప్రాజెక్టులని తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు శ్రీరామ్ సాగర్ ఈ పక్కన ఉంది, నిజాం సాగర్ ఉంది, ఆ పక్కన శ్రీశైలం ఉంది, ఆ పక్కన నాగార్జున సాగర్ ఉంది, ఎల్లంపల్లి ఉంది. ఈ భారీ ప్రాజెక్టులన్నీ ఎవరి కాలంలో నిర్మాణమైంది? ఈనాడు భారతదేశ విజ్ఞాన రంగంలో కానీ, విద్యలో కానీ, వైజ్ఞానిక రంగంలో కానీ ముందుకు పోవడంలో వైజ్ఞానిక రంగంలో ముందుకు పోవడానికి దోహదం చేసింది విద్యా సంస్థలు. ఢిల్లీలోని జేఎన్టీయూ కానీ, సెంట్రల్ యూనివర్సిటీస్ కానీ, ఐఐటీలు కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ కాలంలోనే స్థాపించబడ్డాయి. ఈరోజు ఢిల్లీ జేఎన్టీ యూనివర్సిటీ యొక్క ప్రాశస్త్యాన్ని మంటగలిగే రకంగా చర్యలు జరుగుతున్నాయి. ఒక యూనివర్సిటీని నాశనం చేసుకుంటే అది జాతిని నాశనం చేస్తుంది, దేశాభివృద్ధికి నష్టం అవుతుంది తప్ప అది ఎవరికి మేలు కాదు. కానీ నేటి పాలకుల వల్ల ఢిల్లీలో జేఎన్టీయూ ఏమైతుందో మనం చూస్తున్నాం. అదే రాజకీయాలు మన హైదరాబాద్ లో సెంట్రల్ యూనివర్సిటీలో కూడా జరుగుతున్నాయి.
ఇది మంచిది కాదు అని చెప్తుంది. విద్యార్థుల మధ్య చర్చలు ఎన్నైనా జరగనియాలి, ఎన్ని అభిప్రాయాలైనా చెప్పుకోనివ్వాలి, ఎన్ని సైద్ధాంతిక విషయాలైనా చర్చ జరగాలి. అట్లా స్వేచ్ఛగా ఉన్నప్పుడు మాత్రమే అన్ని రకాల రాజకీయ అభిప్రాయాలు మనుగడలో ఉంటాయి. నేడు వాళ్ళు పాలనలోకి వచ్చారంటే కేంద్రంలో వాళ్ళ రాజకీయ అభిప్రాయం చర్చకు తాగిపోబట్టే కదా. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఎదుటి అభిప్రాయాన్ని చర్చకు ఉండనియకపోవడం అంటే అది ప్రజాస్వామ్యం అనబడదు. అబ్రహాం లింకన్ చెప్తారు, ప్రజాస్వామ్యం అంటే నా ఎదుటి వ్యక్తి, నన్ను విమర్శించే వ్యక్తికి గొంతు నొక్కే అవకాశం ఉన్నా కూడా, అది విమర్శ నాపై ఉన్నా కూడా, నన్ను తిడుతున్నా కూడా స్వేచ్ఛగా మాట్లాడనిచ్చేదే నిజమైన ప్రజాస్వామ్యం. ఆ పద్ధతిలోనే నేను ప్రజాస్వామ్యాన్ని కొనసాగిస్తాను. కానీ నేడు ఎవరైనా కేంద్ర ప్రభుత్వాన్ని భిన్నంగా గుర్తెత్తితే ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నది అనేది మనందరం కళ్ళారా చూస్తున్నాం. ఇది దేశానికి క్షేమం కాదు. జిఎస్టీ చూస్తున్నామా, దక్షిణాది రాష్ట్రాలకు పెద్ద నష్టం జరుగుతుంది, ఉత్తరాది పెత్తనం పెరిగిపోతుంది. దీనివల్ల దేశ సమైక్యతకే ఇబ్బందులు వచ్చే పరిస్థితి అనిపిస్తుంది. కరోనా కాలం చూసాం. నిజంగా ప్రజలను పట్టించుకునే వాళ్ళైతే కరోనా కాలంలో హైదరాబాద్ నుంచి పాట్నాకు, లక్నోకు, అయోధ్యకు నడిచిపోతుంటే ఎవరంతా పట్టించుకున్నారా? రోడ్ల మీద చనిపోయారు. కాబట్టి ఇటువంటి విధానాలు అనుసరించే ప్రభుత్వాలు కాదు. కేంద్ర ప్రభుత్వంలో మార్పు వస్తేనే ఈ దేశానికి భవిష్యత్తు ఉందనేది కనిపిస్తుంది. విద్యకు సంబంధించి కొఠారి కమిషన్ అందరికంటే గొప్ప రిపోర్ట్ ఇచ్చింది. ఈ దేశంలోని యువతి యువకులందరూ ఉన్నత విద్యావంతులై దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించి తమ వ్యక్తిగత అభివృద్ధితో పాటు దేశాభివృద్ధిలో భాగస్వాములు కావటమే విద్య యొక్క లక్ష్యము అని కొఠారి రిపోర్ట్ ఆధారంగా చెప్పిన మొదటి విద్యా కమిషన్ చెప్తుంది. కానీ 2020 న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏం చెప్తుంది? ద గ్లోబ్ నీడ్ అంటే ప్రపంచంలో చాలా నైపుణ్యం గల పనివాళ్ళు కావాలి, భారతీయ యువతి యువకులందరి మంచి నైపుణ్యం గల పనివాళ్ళుగా తయారు కండి, ఏ దేశానికైనా సేవ చేయండి అన్నట్టుంది తప్ప ఈ దేశాన్ని అభివృద్ధి చేసుకుందామని అందులో కాదు. సారాంశం లేదు. గతంలో 2013-14లో కేంద్ర ప్రభుత్వం విద్యకు 3.8% కేటాయిస్తే ఈ 10 సంవత్సరాల కాలంలో క్రమంగా 2.6% తగ్గిపోయింది. పెరగాలి కదా, విద్య పెరగాలి కదా, విద్యా సంస్థలు ముందుకు రావాలి కదా. నూతన విద్యా విధానంలో 3 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు మంచి విద్యను అందించాలి, ప్రీ ప్రైమరీని కూడా మేము విద్యారంగంలో చేస్తున్నాం అన్నారు. కానీ సమగ్ర శిక్ష ద్వారా ₹1 కూడా పెరగలేదు, రూపాయలు తగ్గిపోతున్నాయి. ప్రీ ప్రైమరీ మొత్తం ప్రైవేట్ పరం చేసారు. ఇవాళ చదువులు అనేది అప్పుల భారంగా, అప్పుల కుప్పగా కుటుంబాలు చేస్తున్నాయి. మరి అలాంటప్పుడు ఎందుకు ప్రీ ప్రైమరీ వరకు కొంతైనా నిధులు కేటాయిస్తలేదు? నేను 2 ఏళ్ల కింద రాష్ట్రాల గౌరవ ప్రధానమంత్రి గారికి తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాలు ప్రీ ప్రైమరీ కేంద్రాలుగా మనుగడ లేదు, అక్కడ తల్లిదండ్రులు చదివించడానికి ఇబ్బంది లేదు, మీరు ప్రత్యేకంగా తెలంగాణకు 5,000 కోట్ల రూపాయలు కేటాయించండి, ఇక్కడ ప్రీ ప్రైమరీ ప్రారంభించాలి, తక్షణ అవసరంగా ఉంది, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని రాస్తాం. కానీ నేటి వరకు దీనికి సమాధానం లేదు. అదనపు నిధులు కాదు కదా, ఉన్న నిధులు లేవు. ఆ రకంగా విద్యను పూర్తిగా ప్రైవేట్ పరం చేసి చదువు కొన్నోడికే చదువు తప్ప చదువుకోవాలనుకున్నోడికి చదువు లేదనే రకంగా నేటి కేంద్ర ప్రభుత్వ నూతన విద్యా విధానం కళ్ళ ముందు కనిపిస్తుంది.
అందుకనే పాలనలో మార్పు రావాలని నేను ఒక ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీగా మీ ముందు ప్రస్తావిస్తున్నాను. ఈ మధ్య కాలంలో గ్యారంటీలు అనే మాట ఎక్కువగా వింటున్నాం. ఏంటి గ్యారంటీ? ఈ దేశంలో అందరూ కూడా అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగం చేయడమే గ్యారంటీ అనిపిస్తుంది. ఈ దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా అమ్మివేయడమే గ్యారంటీగా అనిపిస్తుంది. ఈ దేశంలో సంపద మొత్తాన్ని కొందరికి దోషిపెట్టడమే గ్యారంటీగా కనిపిస్తుంది తప్ప ఈ దేశంలో దిగువ స్థాయిలో ఉన్న దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలను నిజమైన అభివృద్ధి పదంలోకి తీసుకొచ్చే గ్యారంటీగా కనిపించడం లేదు. అందుకొరకు వాస్తవంగా మనం గమనించినట్లయితే గత కాంగ్రెస్ హయాం కానీ ఇప్పుడు బీజేపీ హయాం చూస్తే ఈ 10 సంవత్సరాల పాలన కంటే కాంగ్రెస్ పాలన మెరుగ్గా ఉందని మాత్రం చెప్పగలరు. అందుకనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపీగా పోటీ చేస్తున్నట్టు జీవన్ రెడ్డి గారిని గెలిపించమని మరొకసారి కూడా మీ అందరినీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మనందరం చూస్తున్నాం, పరీక్షలు రాగానే పరీక్ష పే చర్చ. క్యా చర్చ? చదువు బాగా చెప్పి, బడి బాగా నడిపి, బడిని బాగా అభివృద్ధి చేసి, కళాశాలను బాగా అభివృద్ధి చేసి, యూనివర్సిటీని బాగా అభివృద్ధి చేసి అప్పుడు పరీక్ష బాగా రాయమంటే రాస్తారు. తిండి బాగా పెట్టి, ఎక్సర్సైజ్ బాగా చేయించి, ఆరోగ్యం బాగా ఉండి, శరీరం బాగా బలవంగా ఉంటే అప్పుడు రన్నింగ్ చేయడం చేస్తారు. కానీ బళ్ళు బాగు చేయరు, బళ్ళకు నిధులు. ఇదేం పట్టితో కూడా పరీక్ష బాగా రాయమంటే ఎలా సాధ్యమైంది చెప్పండి? నేను కోరుకున్న ఒక ఉపాధ్యాయునిగా, ఉపాధ్యాయ ప్రతినిధిగా పరీక్ష पे चर्चा नहीं, स्कूल से चर्चा करो, कॉलेज से चर्चा करो, यूनिवर्सिटी अच्छा करो. అలా బడులను, కళాశాలల్ని, యూనివర్సిటీలను బాగు చేసేందుకు నిధులు కేటాయించి మంచి చదువు చెప్తే నువ్వు వద్దన్న పరీక్ష బాగా రాస్తావు. అది నిజమైన చర్చ అంటే. కానీ దానికి ప్రాధాన్యత ఉండదు, దాన్ని పట్టించుకోరు. అందువల్ల ఇంకా నేను ఈ మధ్యకాలం చూస్తున్న భారత రాజ్యాంగం ఏం చెప్తుంది? నేను ఇంగ్లీష్ లోనే చెప్తాను. ద సిటిజన్షిప్ we are building a free secular state where every religion and belief has full freedom and equal honor, whose every citizen has equal liberty and equal opportunity. ఈ దేశంలోని ప్రతి పౌరునికి సమానమైన అవకాశాలు ఉంటాయి, సమానమైన స్వేచ్ఛ ఉంటుంది, ఏదైనా అనుసరించవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ భారత రాజ్యాంగానికి భిన్నంగా సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 తీసుకొచ్చారు. ఏంటి? ఫలాని ఆఫ్ఘనిస్తాన్, ఫలాని పాకిస్తాన్, ఫలాని బంగ్లాదేశ్ నుంచి ఫలాని కులాల వాళ్ళు వస్తే, మతాల వాళ్ళు వస్తేనే సిటిజన్షిప్ ఇస్తాం, ఫలాని మతం వస్తే ఇవ్వాలనేది ఇది దుర్మార్గం కదా. అసలు భారత రాజ్యాంగంలో అటువంటి అవకాశం లేదు కదా. మత ప్రమేయంతో, మత ఆధారంగా పౌరసత్వం ఇచ్చే హక్కు భారత రాజ్యాంగం ప్రకారం లేదు. ఇంకేం చెప్పారు అందులో? ఎవరైనా ఒక పూజారి కనుక ఫలాని మతం ఏదని కనుక చిన్న సర్టిఫికేట్ ఇస్తే చాలు, సిటిజన్షిప్ ఇచ్చేస్తాం. ఆ సర్టిఫికేట్ కావడం ఈ దేశంలో ఉన్న కష్టమా? ఎవరైనా తీసుకురావచ్చు. ఇంకా మాట్లాడుతున్నారు అంటే ఇవన్నీ కూడా భారత రాజ్యాంగానికి భిన్నమైన వ్యాఖ్యలు. భారత రాజ్యాంగాన్ని గౌరవించే కాదు, రాజ్యాంగం ప్రకారం మాత్రమే ఈ దేశంలో ప్రధానమంత్రి అవుతారు, ఎంపీలు అవుతారు, ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రమాణ స్వీకారంలో భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలని చెప్తాం. నేను కూడా చెప్పాను. అయినప్పుడు ఈ ఎన్నికల సందర్భంగానే స్థానిక ఎంపీ గారు మాట చెప్తే విన్న నేను,
ఇప్పుడు సోషల్ మీడియా వచ్చినాక ఎక్కడేం జరుగుతుందో వినే అవకాశం ఉంది. జీవన్ రెడ్డి గారికి ఓట్లేసేది ఏమైనా గల్పు పోయేటోళ్ళు రోహింగ్యాలు మాత్రమే వేస్తారు, ఎవరు లేదని. స్వచ్ఛమైన హిందువులంతా నాకే వేస్తారని చెప్పారు. నేను అంటున్నాను, మరి హిందూ మనస్ఫూర్తిలోకి వెళ్ళి చూస్తే ఉపాధ్యాయులుగా, ఉద్యోగులుగా ఉన్న వాళ్ళు, కార్మికులుగా ఉన్నవారు, వ్యవసాయ కార్మికులుగా ఉన్నవారు, దళితులుగా ఉన్నవాళ్ళు, గిరిజనులు ఉన్నవాళ్ళు, ఓబీసీలు ఉన్నవాళ్ళు, మహిళలు ఎవరు కూడా స్వచ్ఛమైన హిందువులు కాదని మన ధర్మమే చెప్తుంది. కాబట్టి వీళ్ళందరూ ఎవరు కూడా ఎవరు కోటేయద్దు, ప్రస్తుతం ఎంపీ కోటేసే అవకాశం లేదు. వీళ్ళందరూ కూడా ఎవరికి అనివార్యంగా జీవన్ రెడ్డి గారి కోటేసి గెలిపించవలసిన తక్షణ అవసరం ఏర్పడ్డది. ఆ రకంగా నిజామాబాద్ లోక్సభ ఎంపీ పరిధిలోని 7 కాన్స్టిట్యూన్స్ లో ఉన్న ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు, వ్యవసాయ కార్మికులకు, కార్మికులకు, దళిత, బహుజన, గిరిజన వర్గాలకు, మహిళలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ కూడా ఈ జీవన్ రెడ్డి గారికి మీ అమూల్యమైన ఓటేయండి. మే 13 నాడు ఎండలు మండిపోతున్నాయి, బయటికి వెళ్ళేటట్టు లేదు, ఎలా వేస్తాం అనుకోకండి. అందరూ ఈ దేశంలో మార్పు కావాలనుకునే వాళ్ళు, ఈ పాలన బాగా లేదనుకునే వాళ్ళు, ఈ జీవన్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించాలని కోరుకునే వాళ్ళందరూ కూడా మే 13 నాడు పోలింగ్ కేంద్రాలకు తరలిరండి, ఓటేయండి అని చెప్పి అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ అందరికి నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.